అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఈయేళ్ల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగా కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్, ఈయేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తూ ఉన్నారు. తుంగతుర్తిలో ఓపెన్ చేయనున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చిన కొత్తలనే ఇస్తాము, 100 రోజులలోనే అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. 20 నెలల పొద్దు జరిపినరు. సరే, ఇప్పటికైనా ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. కానీ కొంతమందికి అప్లికేషన్ పెట్టుకున్న రేషన్ కార్డులు రాలేవని చెప్పేసి వాపోతా ఉన్నారు. ఖాళీ 5 లక్షల రేషన్ కార్డులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఎన్ని రేషన్ కార్డులు కావాల్సింది ఉండే, 5 లక్షల రేషన్ కార్డులు అయితే ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు అనేది ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. మొత్తం మీద ఇయ్యేళ్ళ నుంచి దాదాపు చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇయ్యేళ్ళ నుంచి ఓపెనింగ్ కార్యక్రమం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ సర్కార్ ఏ పని చేసినా ముందుగాల పబ్లిసిటీ ఎట్లా చేసుకోవాలనేది ఆలోచన చేస్తూ ఉన్నది. పబ్లిసిటీ తర్వాతనే పంపిణీ కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు. కాకపోతే వాళ్ళంటా అన్నారు, మేము చేసేటి ఇంకా చెప్పుకోవడంలో విఫలమైతా ఉన్నాం, మేము చేసేటి ఇంకా ప్రజల దాకా చేరేయడంలో విఫలమైతా ఉన్నాం. అంటే పబ్లిసిటీలో విఫలమైతా ఉన్నాం, ఫలాలు అందడంలో కాదు. ఫలాలు అందయా చివరిదాకా వెనక సిరుముచ్చట, కానీ పబ్లిసిటీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆ పబ్లిసిటీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బెంచీలకు రిబ్బన కత్తిరించిండు. బెంచీలకు స్కూల్ పిల్లలు లేకపోతే ఇంకా బెంచీలు ఏమన్నా కంప్యూటర్స్ పెట్టుకోనికి అవి ఇవి ఉంటాయి కదా, ఆ బెంచీలకు రిబ్బన్లు కడిగేసి, ఆ రిబ్బన్లు కడిగేసిన తర్వాతనే ఆ బెంచీలకు పూజ చేసిన తర్వాతనే ఆ బెంచీలను చాలు చేసిండ్రు. రైడ్, మొత్తం మీద నీళ్లు లేక ప్రజలు తిప్పలబడతా ఉన్నారు, రైతాంగం తిప్పలబడతా ఉన్నది. అందుకనే మరి అజ్ఞాని ముఖ్యమంత్రి, బుర్రలేని నీళ్ళ మంత్రి అని చెప్పేసి పెట్టినా ఒకసారి అది ఏంది, ఎవరన్నారు ఆ మాటలు ఎవరన్నారు, రాష్ట్ర రైతాంగం ఏ విధమైన తిప్పలు పడతా ఉన్నది, ఏం కథ పోతా ఒకటే చూసుకుందాం. ఇక మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ సినిమా ఓపెనింగ్కు హెలికాప్టర్లో పోతారట. ఆ హెలికాప్టర్లో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు, మరి సినిమా ఓపెనింగ్ ఎక్కడ ఖండాంతరాలు ఉన్నాయా, దేశాంతరాలు ఉన్నాయా, ఎక్కడున్నాయి, రాష్ట్రాలు దాటిపోన్న సినిమా ఓపెనింగ్ అనే అంశాలు ఉన్నాయి. మొత్తం మీద నిన్న ఏదైతే తీన్మార్ మల్లన్న క్యూనీస్ ఆఫీస్ మీద దాడి అని చెప్పేసి వార్తలు వచ్చినాయో, ఆ దాడి వెనుక కారణాలు ఏందో నిన్నటి నుంచి చెప్పుకుంటానే ఉన్నాం. మొత్తం మీద ఆ గన్మెన్లు గాల్లో 5 రౌండ్ల కాల్పులు జరిపినరు. ఇయ్యాల కొన్ని నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో కొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మరి ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలి, శాసన మండలి నుంచి బహిష్కరించాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటాడు. ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ కవిత తీన్మార్ మల్లన్న మీద. మరి ఇద్దరిట్లలో ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? పరస్పరం ఇద్దరి మీద కేసులు నమోదైనాయి. అటు కార్యకర్తల మీద కానీ ఇటు తీన్మార్ మల్లన్న మీద కానీ ఇద్దరి మీద కేసులు నమోదైనాయి. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, అసలు తప్పేవరిది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, ఒక మహిళను పట్టుకొని అట్లా మాట్లాడాల్సింది కాకుండే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇయ్యాల బీసీ నినాదం, బీసీ ఉద్యమం ఎత్తుకొని ముందడికి వచ్చిన తీన్మార్ మల్లన్న గతంలో దాదాపు ఒక 8 నుంచి 10 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల కోసము ఓట్లయ్యిండ్రి అని చెప్పేసి, ఏదైతే అప్పర్ క్యాస్ట్ ఉంటారో అగ్రవర్ణ కులాల కోసం వీళ్ళకు ఓట్లయ్యిండ్రి అని చెప్పేసి ప్రచారంలో తిరిగిన సందర్భాలు కూడా చూసినాం, ప్రచారంలో చెప్పిన సందర్భాలు కూడా చూసినాం. తర్వాత ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎందుకు ఎత్తుకున్నది, ఆమె ఏమన్నా బీసీ బిడ్డనా అని ప్రశ్నించకుండా అసలు ఏం చేసిర్రు మీరు అనేది ప్రశ్నిస్తే బాగుంటుండే. మొత్తం మీద ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుంటే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయడం తప్పు, వీళ్ళు దాడికి పోవడం తప్పు, నిరసన వ్యక్తం చేసేది ఉండే అని చెప్పేసి దాడిని చాలా మంది ఖండించిండ్రు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు మాత్రం 100కు 200% అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు తప్పు. తీన్మార్ మల్లన్న అభిమానులు కూడా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. అట్లా మాట్లాడడం తప్పు, ఒక మహిళ విషయంలో అట్లా మాట్లాడడం తప్పు. ఈ పదజాలం మీకు కొత్తగా కాకపోవచ్చు, కానీ ఒక మహిళను పట్టుకొని అట్లా మాట్లాడడం ముమ్మాటికి తప్పే, ముమ్మాటికి రాంగే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. మరి ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే, ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రికలో కనబడతా ఉన్న వార్త,
త్వరలో రైలు కోచ్లలో సీసీటీవీ కెమెరాలు. నిసా వైరస్తో కేరళలో మరొకరి మృతి. త్వరలో మార్కెట్లోకి రానున్న డెంగ్యూ టీకా. రాజ్యసభకు 4 ప్రముఖుల నామినేట్. సంగీతంతో బ్లడ్ షుగర్ నియంత్రణ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక రైలు బోగీలలో కూడా సీసీ కెమెరాలు పెడతారట, పెట్టాలి. ఇలాంటివి ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలన్నీ తగ్గిపోతాయి. రైలు బోగీలలో కూడా ఎన్నో పాపము ఇబ్బందికరమైన ఘటనలను ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వెలుగులోకి రానివి ఇంకెన్నో, వెలుగులోకి వచ్చినవి కొద్దిగా అయితే, వెలుగులోకి వచ్చినవి 2% అయితే వెలుగులోకి రానివి 98% అని చెప్పుకోవాలి. రైలు ప్రయాణం దాదాపు సుదూర ప్రయాణాలు ఉంటాయి రైలు ప్రయాణాలు. ఈ ప్రయాణంలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలుస్తలేదు. పెట్టాలి. ఈ రైలు బోగీలలో సీసీ కెమెరాలు ఉండాల్సిందే, కంపల్సరీ ఉండాల్సిందే. రైలు బోగీలలోనే కాదు, దూర ప్రయాణాలకు దూర ప్రాంతాలకు వెళ్ళే ఇట్లాంటి ప్రయాణ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ సీసీ కెమెరాలు ఉండాల్సిందే. మంచిది, భద్రత కోసం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా ఉంటుంది. కానీ పెట్టడం ఎంతవరకు కరెక్టో, పెట్టి వదిలేయడం కాదు. ఇప్పుడు పెట్టి దాదాపు సిటీలో 50-60% ఎబో సీసీ కెమెరాలు పనిచేస్తలేవట. ఇక సిటీలోనే ఈ పరిస్థితి ఉంటే ఊళ్ళల్లో ఏ పరిస్థితి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటి నుంచి రైలు బోగీలలో కూడా, రైలు కోచ్లలో కూడా సీసీటీవీ కెమెరాలు పెడతారని చెప్పేసి ఇక్కడ వార్త ఇచ్చిర్రు. త్వరలో డెంగ్యూ టీకా రానున్నదట మార్కెట్లోకి. ఇక వస్తే మంచిదే. దాదాపు సంవత్సరానికి డెంగ్యూతోని మరణాలు పెరిగిపోతా ఉన్నాయి. డెంగ్యూతోని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. వన్స్ డెంగ్యూ వచ్చిందంటే వారం 10 రోజులు కోలుకోలేని పరిస్థితి, దెబ్బతీస్తుంది. ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి అంటే ప్రాణాంతకమైన వ్యాధి అది డెంగ్యూ. ఈ అడ్డమైన దోమల వల్ల ఈ డెంగ్యూ వస్తుంది. మొత్తం మీద డెంగ్యూ టీకాను విడుదల చేయనున్నారనే వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ఇంకొక ముచ్చడి ఇక్కడ చూడొచ్చు. నాడు కాలువల్లో నీళ్లు, నేడు కన్నీళ్లు. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళు ఇస్తావో ఇవ్వు. కేసీఆర్ హయాంలో 6-7 పాటు 2 పంటలకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కడుపు నిండా పంటలు పండించుకున్నాం. అంతకు మునుపు 50 ఏళ్ళు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి పంటలు ఎండుతున్నాయి. కేసీఆర్ హయాంలో వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాదని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఏ నీళ్ళు ఇస్తావో ఇచ్చి ఆదుకో రేవంత్ రెడ్డి. వీరబైన నాగయ్య తుంగతుర్తి రైతు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం నీళ్లు ఇదివరకు రైతుల పంట పొలాలకు, కాలువలకు, రిజర్వాయర్లకు, చెరువులకు నింపలే. వరద పోతా ఉన్నది. గోదావరి, కృష్ణమ్మ జలాలు పోతానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నీళ్లు విడుదల చేద్దాము, గేట్లను ఓపెన్ చేద్దాము, నీళ్లు నింపుదామన్న ధ్యాస సోయి లేదు. ఒక మేడిగడ్డ సాకు చూపెట్టుకొని నీళ్లను విడుదల చేస్తలేరు. రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ అనేది మాత్రం వాస్తవం. ఇలా నీళ్లు చక్కగా ఇచ్చినట్లయితే రైతులు రోడ్ల మీద బైఠాయించి రాస్తారోకలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమున్నదో చెప్పాలి. చాలా మంది రైతాంగం గోసపడతా ఉన్నారు. అసలు ఈసారి లోటు వర్షపాతం ఉన్నదా ఏందా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. చాలా బాధాకరం. జూలై సగం అయిపోయింది. ఈ జూలై సగం అయిపోయినప్పటికి కూడా ఇదివరకు వానలు లేవు, చెరువులు నిండలే, కుంటలు నిండలే. మరి పోతున్న జలాలను ఒడిచిపట్టి నీళ్లను నింపుదాము, చెరువులను నింపుదాము, కాలువలు నింపుదామన్న సోయి, ధ్యాస, యావ లేదు. ఎంతసేపు ఎవరి మీద బురద చల్లుదాం, ఎంతసేపు ఎవరి మీద రాళ్ళేద్దాం, ఎంతసేపు ఎవరిని అవాస్పాలు చేద్దాం, పోయిన ప్రభుత్వాన్ని ఎట్లా నిందిద్దాం, గిద్దప్ప ఇంకేమీ లేదు తప్ప. వీళ్ళకు రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతుల పంటలను ఆదుకోవాలి, తాగునీళ్ళు సాగునీళ్ళు అందియాలనే సోయి యావ కనబడతలేదు రాష్ట్ర సర్కార్లో, కాంగ్రెస్ నాయకులలో. రైతన్నలు నీళ్ళో రామచంద్ర అని చెప్పేసి గోడు వెళ్ళబోసుకున్నా కూడా వాళ్ళ గోడు పట్టని సర్కారు కనీసం చలనం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నదనేది మాత్రం వాస్తవం. కాంగ్రెస్ రాగానే నీటి కటకట ఎట్లా మొదలైంది. 2 ఏళ్ల కిందట వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాకుంటే అవే నీళ్లు పంటలకు ఇప్పుడెందుకు వారతలేవు? ఇప్పుడు ఒక్క పంటకైనా నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న తుంగతుర్తి రైతులు. నేడు తుంగతుర్తిలో పర్యటించనున్న సీఎం రేవంత్ సమాధానం చెప్పే వెళ్ళాలని అన్నదాతల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. కాళేశ్వరం అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్ళు ఇస్తాం, చేత కాకుండా తప్పుకోండి సర్కారుకు జగదీష్ రెడ్డి సవాల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏ సవాల్ను స్వీకరిస్తలేరు. ఇలా తుంగతుర్తిలో రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చెప్పేసి పెట్టుకొని ముందడికి వైరు కదనలా ఆ తుంగతుర్తిలో ఇలా రైతాంగం నిలదీస్తా ఉన్నది. పోయిన తాపలు వచ్చిన నీళ్ళని కాళేశ్వరం నీళ్లు కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి ఏ నీళ్ళు ఇస్తావో ఈ రేవంత్ రెడ్డి, ఏ నీళ్లు రైతుల పంట పొలాల్లో పారిస్తావో చెప్పు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిలదీస్తా ఉన్నది తుంగతుర్తి రైతాంగం. ఒక తుంగతుర్తి రైతాంగమే కాదు, యావత్తు తెలంగాణ రైతాంగం రాష్ట్ర సర్కారును నిలదీస్తా ఉన్నది. దునపోతు మీద వాన పడ్డట్టుంటున్న రాష్ట్ర సర్కార్ కనీసం రైతులకు నీళ్లు విడుదల చేస్తామన్న పాపాన ఊతలేదు. నీళ్లు విడుదల చేసి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇస్తే బాగుంటుంది అన్న
ఆలోచన చేస్తలేదు. పోయిన తాప కూడా ఒక నెల నీళ్లు వెనకసీరి విడుదల చేసిరు. ఆ ఒక్క నెల వెనకసీరి విడుదల చేసే వారికల్లా ఒక నెల పంటలు వెనకసీరి వేసుకున్నారు. వెనకసీరి వేసుకునే వారికల్లా ఇప్పుడు రైతుల కళ్ళాలల్లా ధాన్యం పోసిరు కదా, కళ్ళాలల్లా ధాన్యం పోసి కనీసము వాటిని సకాలంలో కొనుగోలు చేసిన పాపాన పోలేదు రాష్ట్ర సర్కార్. సకాలంలో కొనుగోలు చేయకపోగా సకాలంలో పంట కొనుగోలు చేసినాం, సకాలంలో టార్గెట్ రీచ్ అయినామని చెప్పేసి మేకపోతు గాంభీర్యం మీదికి గప్పాలు కొట్టుకున్నారు తప్ప రైతుల పంట పొలాలను కొనుగోలు చేసిన పాపాన ఓలే, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన పాపాన ఓలే. అప్పుడే ఒక నెల రోజుల ముందుగాల నీళ్లు విడుదల చేసినుంటే రైతులకి గోస రాకపోతుండే, రైతులు ఇబ్బందులు ఎదుర్కోకపోతుండే. ఆ వార్త ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. కాళేశ్వరం అప్పగిస్తే వాన లేదు, కరెంటు రాదు. 3 రోజులుగా అల్మాస్పూర్ రైతుల నిరసన అని చెప్పేసి ఎంతమంది ఎన్ని విధాలుగా నిరసనలు చేసినా, రైతులు నిరసనలు చేసినా, నిరుద్యోగులు నిరసనలు చేసినా, ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేసినా, స్టూడెంట్స్ నిరసన చేసినా సర్కార్లో మాత్రం చలనం వస్తలేదు. దునపోతు మీద వాన పడ్డట్టే ఉంటున్నది తప్ప, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది తప్ప మాటకు మతి లేదు, పూటకు గతి లేదు అన్నట్లున్నది. పూటకు గతి లేదు, మాటకు మతి లేదు అన్నట్లున్నది సర్కారు వ్యవహారం. అందిన కాడికల్లా మాటలు ఇచ్చుకుంటా పోతా ఉన్నది. కానీ ఆ మాటను అమలు చేద్దాం, ఆ మాట మీద నిలబడదాం. మేమేందంటే మాట మీద నిలబడే నైజం మాది, మాట ఇచ్చి వెనకపోని తత్వం మాది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ మొత్తం మీద రైతులకు నీళ్ళు ఇద్దామని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేద్దామనే సోయి ధ్యాస లేదు, ఇక్కడ కనబడతలేదు. రైట్, ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక నానో కొనాల్సిందే, రైతులకు యూరియా కష్టాలు తప్పుతలేవల్ల. మరి జేపీ నడ్డా దగ్గరికి పోయిండు, జేపీ నడ్డాను కలిసి వచ్చిండు, యూరియా కష్టాలు తీరుండ్రి అని చెప్పేసి జేపీ నడ్డా తెల్లారి మాట్లాడిండ్రు. ఏం మాట్లాడిరో మనకు తెలుసు. యూరియా గురించి మేము సహాయం అందియలేం, రైతులు తక్కువ వాడుకోవాలని చెప్పేసి ఆడ జేపీ నడ్డా మాట్లాడిండు, తెన్కసిరి కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడిండు. రైతులు యూరియా తక్కువ వాడాలి, రైతులు వరి వేయద్దు, వరి వేస్తే ఆగమవుతారు, అసలు వరి వేయాల్సిన అవసరమే లేదు మన రాష్ట్రానికి అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. మొత్తం మీద రైతులకు యూరియా తిప్పలైతే తప్పుతలేవు. ఆ యూరియా ప్లేస్లో నానో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్. నానా కొనాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి. ఈ గుళికలు కాకుండా యూరియా అనేది గుళికల రూపంలో దొరుకుతుంది కదా, ఈ గుళికలు కాకుండా లిక్విడ్ కొనాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారట. ఒకసారి చూద్దాం. గుళికల యూరియా కొరతతో రైతులపై మార్కెట్ వ్యాపారుల ఒత్తిడి. అమ్మకాల్లో 25% నానో యూరియా ఉండాలని సొసైటీలకు టార్గెట్లు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో విఫలమైన సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. గుళికల యూరియా కొరత నేపథ్యంలో రైతులకు నానో యూరియా బాటిళ్లను కట్టబెడుతున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎరువుల వ్యాపారులకు మార్కెట్ అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. దీంతో మార్కెట్ ద్వారా ఎరువులు విక్రయించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నానో యూరియా పంపిణీని తప్పనిసరి చేసినాయి. నానో యూరియా వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా వినకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సాధారణంగా యూరియాతో పాటు ఖచ్చితంగా 1-2 బాటిల నానో యూరియా కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతా ఉన్నారు. బస్తా యూరియాతో పోలిస్తే దీని ధర తక్కువని చెప్తూ రైతులకు అంటగడుతున్నారు. యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర 266 ఉండగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా ధర మొత్తం మీద ఎంత అమ్ముతుర్రో ఏం కథ ఎక్కువనే ఉంటుంది. యూరియా బస్తా కూడా అంతకంటే ఎక్కువనే అమ్ముతూ ఉన్నారని చెప్పేసి నానో యూరియా ధర, యూరియా బస్తాలు కావాలంటే మీరు నానో యూరియా కొనాల్సిందే, అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. అది వద్దు మొర్రో అని మొత్తుకున్నప్పటికీ కూడా కనీసము కొనుగోలు చేయరి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. రైతులు మొత్తుకుంటా ఉన్నారు. రైట్, ఇక ఇక్కడ బీసీ 42% రిజర్వేషన్ గురించి ఒక వార్త హైలైట్ అయింది. బీసీ ఆర్డినెన్స్ పై భర్జన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. బీసీ ఆర్డినెన్స్ పై భర్జన 42% కోటా అమలుపై కాంగ్రెస్ సర్కార్ సందిగ్ధం. పంచాయతీ తీరే సరే, మున్సిపాలిటీల సంగతేంది, ఆపై విద్య ఉద్యోగాల్లో ఆ కోట అమలు ఎలా, రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు, న్యాయ నిపుణులు బీసీ సంఘాలతో మంతనాలు, ఆర్డినెన్స్ చెల్లకుంటే పార్టీ పరంగానే ముందుకు అని చెప్పేసి. సరే, ఇప్పుడు ఇట్లా అమలు చేసుకుంటా పోతారు, ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అట్లా ఇట్లా అని చెప్పేసి మభ్య పెట్టేందుకు ఇప్పుడు ఇట్లా అమలు చేసుకుంటా పోతారు. మరి రాను ఎట్లా అమలు చేసుకుంటా పోతారు? విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేసుకుంటా పోతారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళతోని బీసీ నాయకులతోని
చర్చలు జరుపుతా ఉన్నారు. రాష్ట్ర సర్కార్ తర్జన భర్జన వెనుకకు ముందటికి అవుతున్నదనేది ఇక్కడ ఒక వార్త కనబడతా ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించిన సర్కార్ ప్రస్తుతం డైలమాలో పడినట్టు తెలుస్తా ఉన్నది. ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది సందిగ్ధంగా మారడంతో పాటు మున్ముందు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితి ఏంటని పునరాలోచనలో పడినట్టు సమాచారం. అంతేకాదు రిజర్వేషన్లను విద్య ఉద్యోగ రంగాల్లోనూ అమలు చేయాల్సి ఉంటుందని, ఒక చోట అమలు చేసి మరో చోట అటకెక్కిస్తే అసలుకే ఎసరొస్తుందనే భావనతో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడతా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చిండ్రు, అలవి కాదు అని చెప్పినప్పటికి కూడా చట్టంలో నిలబడదు అని చెప్పి తెలిసినప్పటికి కూడా ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చిండ్రు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ప్రజలను మభ్యపెడతా ఉన్నారు, బీసీలను మోసం చేస్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది మేధావులు మొత్తుకుంటా ఉన్నారు. మరి చూడాలి విద్యా ఉద్యోగాలలో కూడా దీన్ని ఎట్లా అమలు చేస్తారు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ ఇంప్లిమెంట్ కాకపోతే పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ అమలు చేసుకుంటూ ముందడు పోవాలి. పార్టీ పరంగా అయితే టికెట్ పరంగా అమలు చేసుకుంటూ పోతారు. మరి విద్యా ఉద్యోగాల అవకాశాలలో ఎట్లా 42% రిజర్వేషన్ అమలు చేస్తారనేది సర్కారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 658 ఎకరాలను చెరబట్టేందుకు కాంగ్రెస్ నేత స్కెచ్. ప్రభుత్వ అసైన్డ్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్కు. 1300 కోట్ల భూమి 200 కోట్లకే కట్టేసే ప్లాన్. 44 ఎకరాల్లో పంపిణీ చేసిన ఇండ్ల పట్టాలు రద్దు. ఆ భూములను టీజీఐఐసికి బదలాయించిన వైనం. మిగతా భూమి కోసం కంపెనీల సిండికేట్ యత్నాలు. అసైన్డ్ రైతులకు సొంతగా పరిహారం ఇచ్చేలా హామీ. టీజీఐఐసికి బదలాయించి అగ్గువకు పొందేలా కుట్ర అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. మొత్తం మీద టీజీఐఐసికి బదలాయించి ఆ భూమిని కొట్టేసే ప్లాన్ చేస్తూ ఉన్నారు. చూడుర్రి ఇలా కథ ఎట్లుంటుందో. కాంగ్రెస్ నేత స్కెచ్ అట. 658 ఎకరాలను చెరబట్టేందుకు. అంటే వీళ్ళు భూములు సంపాదించుకోనికి అధికారంలోకి వచ్చిరానుల్లా, పైసలు సంపాదించుకోవడానికి అధికారంలోకి వచ్చిర్రా, లేకపోతే ప్రజలకు ఏమైనా మంచి చేసేందుకు అధికారంలోకి వచ్చిర్రా? మీరే ప్రజలు రారా చూసేటోళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్లలో పెట్టుండ్రి. కంపల్సరీ కామెంట్లు పెట్టి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వ అసైన్డ్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్కు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇగో ప్రభుత్వ అసైన్డ్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్కట. 1300 కోట్ల విలువైన భూమిని 200 కోట్లకి కొట్టేసే ప్లాన్ చేస్తూ ఉన్నదట రాష్ట్ర సర్కార్. మిగతా భూమి కోసం కంపెనీల సిండికేట్ యత్నాలు. అసైన్డ్ రైతులకు సొంతంగా పరిహారం ఇచ్చేలా హామీ. అంటే వాళ్ళు ఇప్పుడు దాదాపు 1300 కోట్ల రూపాయల భూమి ఉన్నది కదా, ఈ భూమికి 200 కోట్లకి కొట్టేసే ప్లాన్. అంటే అసైన్డ్ భూములకు అంటే రూపాయి వచ్చకాడ చారాన ఆశ చూపెట్టి రైతులకు వాళ్ళే సొంతంగా నష్టపరిహారం చెల్లించి ఈ 1300 కోట్ల భూమిని వాళ్ళకు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పి ఈ 200 కోట్ల కంటే ఈ అసైన్డ్ భూములతోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్. కాంగ్రెస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎట్లనొల్లా 10 కొంటే వాళ్ళు 20 రావాలని చూస్తారు. ఇక్కడ కూడా రాష్ట్ర సర్కార్ అసైన్డ్ భూములను ప్రజల నుంచి పాపం ఉట్టపచ్చిగా అమాయకపచ్చలను చేసి లాక్కొని ఈ కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. రైట్. ఇక సిఐ వేధింపులతో ఇది జగిత్యాలలో నిన్న చెప్పిన చొప్పదండిలో కేసు నమోదైంది మహిళా సిఐ మీద. పాపము బలవంతంగా విడాకులు ఇప్పించే ప్రయత్నం చేసిందట ఆ సిఐ శ్రీలత. మరి ఆమెకి ఏమైందో ఏం కథనో సివిల్ వివాదాలలో తలదూర్చరు పోలీసులు. కానీ ఈమె మాత్రము అట్లా ఒక నిండు ప్రాణం బలి తీసుకునేలాగా వ్యవహరించింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ సిఐ శ్రీలత మీద చొప్పదండిలో కేసు నమోదైంది. రైట్. ఉప్పు ముప్పు రెట్టింపు. పరిమితి కంటే రెట్టింపు వాడుతున్న భారతీయులు. పెరుగుతున్న బీపీ, గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ డిజాస్టర్ల ముప్పు. ఇక ఐసీఎంఆర్ హెచ్చరిక. తెలంగాణ, పంజాబ్లో ఉప్పు వాడకంపై అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఎక్కువ వాడుతూ ఉన్నారట భారతదేశంలో. దీనివల్ల బీపీ సంబంధిత వ్యాధులు, బీపీ ఎక్కువైతుంది, ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఉప్పు తక్కువ తినరు, ఎందుకైనా మంచిది. రైట్. ఇక ప్రముఖ నటుడు కోట కన్నుమూత. ప్రముఖుల ఘన నివాళి అని చెప్పేసి ఇక్కడ వార్త. వైవిధ్య పాత్రలు, విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని తుది శ్వాస. ఫిలిం నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి. తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానము అని చెప్పేసి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. ఇక సర్కారు బడుల్లో డిజిటల్ విద్య. 4400కు పైగా పాఠశాలల్లో పనిచేయని 18,000 కంప్యూటర్లు, ల్యాప్టాప్లు. లక్షలు వెచ్చించిన లక్ష్యానికి దూరమై నాసి రకానివి అంటగట్టిన సంస్థలు. ఈ ఏడాది మరో 20,000 కంప్యూటర్ల కొనుగోలుకు విద్యాశాఖ సన్నాహాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మధ్య లెవెల్నో తలకుమాసినోని టెండర్లకు పిలుస్తారు.
ఇక తలకు మాసినన్ని టెండర్ల విలువ వరకు నాసిరకం కట్టబెట్టి ఆ ఇచ్చిన పైసలల్లా మిగిలించుకునే ప్రయత్నం చేస్తారు. రైట్, ఇన్ని కంప్యూటర్లు ఆగమైనాయి. సర్కారు బడుల్లో డిజిటల్ విద్య అనేది మూలకు పడ్డది. ఏం పట్టించుకునేటట్టున్నారు? ఏం లేదు. రైట్, సిరిసిల్ల 10వ వార్డులోని చిన్న బోనాలలో ఆందోళన చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు. ట్రాక్టర్ ఇసుకకు 6,000. అగో, ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక ఫ్రీ అన్నారు కదనోళ్ళ, ఇసుక ఫ్రీ అన్నారు. మరి ఇప్పుడు ట్రాక్టర్లకు 6,000 వసూలు చేస్తూ ఉన్నారట. ఇదే కథ. మొన్న కదా ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇక్కడ మాత్రము ఇది సిరిసిల్ల జిల్లా చిన్న బోనాలలో చోటు చేసుకున్న ఘటన. మొత్తం మీద ఒక్క ట్రాక్టర్ ట్రిప్పు ఇసుకకు 6,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారట. ఇక సామాన్యుడు ఇల్లు కట్టుకునేది ఎప్పుడు, సొంత ఇంటి కళ నెరవేర్చుకునేది ఎప్పుడో కింద కామెంట్లలో పెట్టుర్రు. కల్తీ కల్లు దందాలో సిండికేటు. కాంగ్రెస్ పెద్దల కనసన్నల్లో నెట్వర్క్. గీత కార్మికుల లైసెన్సులు లాక్కొని అక్రమార్జన. మళ్ళా చెప్తున్నా, సీస కళ్ళు మందు కళ్ళు తాగేటోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలో ఏదైతే కూకట్పల్లిలో వెలుగులోకి వచ్చిందో ఘటన, 10 మందికి చేరింది మృతుల సంఖ్య. ఆల్ఫ్రోజెలం కలిపినట 10 మందికి చేరిందోలా కల్తీ కళ్ళు బారిన పడి చనిపోయిన సంఖ్య. కల్తీ కళ్ళు బారిన పడి చనిపోయిన సంఖ్య ఎంతకు చేరింది? 10కి చేరింది. ఈ ఆల్ఫ్రోజెలం కలిపి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఆల్ఫ్రోజెలంతోని కల్తీ కళ్ళు ఏదైతే ఉన్నదో అది తయారు చేసి, ఇదొక మందు రసాయనము. ఈ కల్తీ కళ్ళు తయారు చేసి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. ఈ కల్తీ కళ్ళు తాగేటోళ్ళందరూ దాదాపు ఈ మందు కళ్ళు తాగేటోళ్ళు అంటారు అందరూ ఊళ్ళల నుంచి పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళే, పట్టణాలలో జీవనం కొనసాగించడానికి వచ్చిన వాళ్ళే, పొట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే. తినడానికి తిండి లేని కుటుంబాలు ఎన్నో ఉంటాయి, రోడ్డు మీద పడే కుటుంబాలు ఎన్నో ఉంటాయి. రైట్, నెలకు 50 కోట్లకు పైగా కల్తీ వ్యాపారం చూసినారుల్లా. మీరు మందు కళ్ళు తాగుతనే, మీరు మద్యం తాగుతనే, మీరు మందు కళ్ళు తాగుతనే వీళ్ళకు ఆమ్దాని, లేకపోతే వీళ్ళు చిప్ప చేత పట్టుకొని పోవాల్సిన పరిస్థితి. జర్రా మందు కళ్ళు బంద్ పెట్టుర్రి. నిజంగా మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున 2 చోతులెచ్చి జోడిస్తాన్నాం. బతకనీకొచ్చిండ్రు, బతుకుదెరువు కొనసాగించినకొచ్చిర్రు. ఆ కల్తీ కళ్ళులకు బానిసై రోడ్డు మీద ఎట్లా పడిపోతారులా, చాలా బాధ అనిపిస్తుంది. తాగి రోడ్డు మీద పడిపోతారు. కుక్కలొచ్చి మూతులు నాకినా కూడా అసలు పాపం ఘోరమైన పరిస్థితుల్లో ఉంటారు ఈ మందు కళ్ళు వల్ల. ఈ మందు కళ్ళు వ్యవహారం నడిపించేటోళ్ళు చూడుర్రి, కాంగ్రెస్ పెద్దల కనసన్నల్లో నెట్వర్క్ నడుస్తూ ఉన్నదట. గీత కార్మికుల లైసెన్సులు లాక్కొని అక్రమార్జన. వాళ్ళకు ఒక లైసెన్స్ ఉంటుంది, గీత కార్మికుల లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ లాక్కొని అక్రమార్జనకు పాల్పడతా ఉన్నారు. నెలకు 50 కోట్ల రూపాయల దందా నడుస్తూ ఉన్నదట కల్తీ కళ్ళు వ్యవహారంతో. ఒకసారి చూడు, 5 జిల్లాల్లో చక్రం తిప్పుతున్న అనధికార వ్యవస్థ. హైదరాబాద్ శివారు జిల్లా ముఖ్య నేతతో కీలకం. ఆయన అండతోనే రెచ్చిపోతున్న అనుచరులు. పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రమంతా సరఫరా. కేబిహెచ్పిలో వికటించిన లిక్విడ్ ప్రయోగం. ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేస్తున్న నెట్వర్క్. మాఫియా ధోరణిపై గౌడ సంఘాల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఆ శివారులో ఆ కూకట్పల్లిలో కేబిహెచ్పి కూకట్పల్లిలో అదిని ప్రయోగం చేసిండ్రట. పొడిగా మార్చి, మొత్తం మీద పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రమంతా సరఫరా చేసిండ్రట. ఈ కల్తీ కళ్ళు రాష్ట్రమంతా తాగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సీసాల కళ్ళు ఈ ఆల్ఫ్రోజెలం అనేది కలిసింది. ఈ ఆల్ఫ్రోజెలం కలవడం వల్ల 10 మంది జీవి పోయింది. ఒక కూకట్పల్లిలోనే, కేబిహెచ్పి కూకట్పల్లిలోనే 10 మంది జీవి పోయింది. మాఫియా ధోరణిపై గౌడ సంఘాల ఆందోళన అని చెప్పేసి రాష్ట్రమంతా సరఫరా చేసిండ్రట. దాన్ని పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రమంతా సరఫరా చేసిండ్రట. ఈ సరఫరా చేసిన నేపథ్యంలో మరి ఏడేడ కలుపుతురు ఏం కథ తెలియదు, కానీ ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రైట్, ఇవి నమస్తే తెలంగాణలో హైలైట్ అయిన వార్తలు. ఈ కాంగ్రెస్ నాయకులు మొత్తము పైసా పిచ్చి పైసా ఎంబడి పడ్డారని తెలుస్తూ ఉన్నది. ఆ పైసా మనకి ఎట్లా వస్తుంది అనేదే వాళ్ళు క్లియర్ కట్గా ఒక ప్లాన్ గీసుకొని ఒక ప్రణాళిక ప్రకారమే ముందడికి పోతా ఉన్నారు. రైట్, బీసీ వాదానికి చీడపురుగు. మితిమీరిపోతున్న తీర్మార్మలన్న మాటలు. బీసీ ముసుగులో సొంత ఎజెండా అమలు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు. కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటూ స్టేట్మెంట్స్. గతంలో రెడ్డి సామాజిక వర్గాన్ని
ఉద్దేశించి మీరు మా డ్యాష్ డాగండి అంటూ కామెంట్లు, మల్లన్న తీరుపై మండిపడుతున్న బీసీ ఉద్యమ నాయకులు. మేము దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నాం, ఏనాడు ఇలాంటి చిల్లర స్టేట్మెంట్స్ ఇవ్వలేదంటూ విమర్శలు. బీసీ ఉద్యమాన్ని కలుషితం చేస్తున్నారంటూ మండిపాటు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీ ఉద్యమకారుడి అవతారం ఎత్తిన తీన్మార్ మల్లన్న అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. బీసీ సంఘాల నాయకులే తీన్మార్ మల్లన్న మాటలను వ్యతిరేకిస్తా ఉన్నారు. బీసీ సంఘాల నాయకులే తీన్మార్ మల్లన్న మాటలను ఖండిస్తా ఉన్నారు. గతంలో ఖండించారు, ఇప్పుడు కూడా ఖండిస్తా ఉన్నారు. గతంలో మా బీసీల డ్యాష్ తాగండి మీ రెడ్లందరూ అని చెప్పేసి మాట్లాడిండ్రు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కొన్ని పరుష పదజాలం వాడి మరి పదప్రయోగం చేసిండ్రు తీన్మార్ మల్లన్న. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. బీసీ సంఘాల నాయకులే మండిపడతా ఉన్నారు తీన్మార్ మల్లన్న మీద. ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీ ఎజెండాతో ముందడికి పోతా ఉన్నాడు. బీసీ పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లుగా బీసీ పోరాటం ముందటేసుకొని పోతా ఉన్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన ప్రత్యేక ఎజెండా, ఈ బీసీ ముసుగులో ఆయన ప్రత్యేక ఎజెండా అమలు చేసుకుంటా ఉన్నాడు తప్ప ఇంతకు మించి బీసీలకు ఆయన చేసిన న్యాయం ఏమీ లేదు, బీసీలకు ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు అయితే మండిపడతా ఉన్నారు. ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. మొత్తం మీద బీసీ పోరాటానికి ఒక చీడ పురుగు లాంటోడు తీన్మార్ మల్లన్న అని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు మండిపడతా ఉన్నారు. దశాబ్దాల కాలంగా బీసీల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం మేము, కానీ అసలు బీసీలలో ఇటువంటి మాటలు మాట్లాడేటోళ్ళను ఎన్నడూ చూడలే. బీసీ పోరాటాలలో మేము కూడా ఇటువంటి పదజాలం వాడలేదు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న మీద బీసీ సంఘాల నాయకులు మండిపడతా ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ మధ్య ఓ కొత్త అవతారం ఎత్తిండు. బీసీ నినాదాన్ని ఎత్తుకొని దాని చాటున కొన్ని సామాజిక వర్గాలను కించపరిచేలా మాట్లాడుతున్నాడు. బీసీ వాదం చాటున మితమీరి హద్దులు దాటేలా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఆడబిడ్డలను సైతం అవమానించేలా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. తీన్మార్ మల్లన్న వ్యవహారంపై బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. దశాబ్ద కాలంగా ఎంతో మంది బీసీ నినాదంలో ఉద్యమాలు చేసినా ఏనాడు చిల్లర మాటలు మాట్లాడలేదని చెప్పేసి మండిపడతా ఉన్నారు. రైట్, తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి, పదవి నుంచి వెంటనే తొలగించాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత మొత్తం మీద వాళ్ళు లేఖను అందించడం జరిగింది శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి. రైట్, పురుగుల అన్నమే మళ్ళీ మారని సర్కార్ తీరు. విద్యార్థుల భోజనంలో పురుగులు. వికారాబాద్ జిల్లా కేజీబీవీలో ఘటన. వీళ్ళకొచ్చే పండ్లు, వీళ్ళకొచ్చే సామాగ్రి కూడా సిబ్బంది ఎత్తుకొని పోతా ఉన్నారట. పిల్లలకు నాణ్యమైన భోజనం పెడతలేరట. పిల్లలను చూడడానికి వచ్చిండ్రు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకు పిల్లలు చెప్పి వాపోయే వరకు ఆ పిల్లల తల్లిదండ్రులు అక్కడనే నిరసన కార్యక్రమానికి దిగిండ్రు, నిరసన వ్యక్తం చేసిండ్రు. ఇది వికారాబాద్ జిల్లా కేజీబీవీ విద్యా పాఠశాలలో జరిగిన ఘటన. రైట్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మళ్ళీ నిరసన సెగ. సొంతూరులో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద నిన్న ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. మండల అధ్యక్షుని నిలదీసిండ్రు. మళ్ళీ జనాలు కాదు నిలదీసింది, సొంత పార్టీ నాయకులే నిలదీసిండ్రు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని. ఆ వార్త ఇక్కడ వైరల్. రైట్, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత, రాజీ పడకుండా పాలన చేస్తూ ఉన్నాం. అస్సలు చెప్పుకోకుంటే చాలరు. అట్లా విద్యా వైద్యం కుంటుపడ్డది రాష్ట్రంలో. విద్యాశాఖ మంత్రి లేడు, వైద్య రంగాన్ని పట్టించుకున్న పాపాన పోతలేరు. దామోదర రాజనరసింహది ఏం సాగనిస్తలేరట. ఆయన కూడా అలిగి కూసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విద్యకు మంచి స్థానం కల్పిస్తూ ఉన్నాం, వైద్యానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పుకోకుండా సారు అనవసరంగా ఇజ్జత్ ఓడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. వైద్య రంగంలో ఎట్లా పరిస్థితులు ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. మళ్ళా నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కన్నా పరిస్థితులు తీసుకొచ్చిర్రు. మీరు వైద్యాన్ని పట్టించుకుంటున్నామని చెప్పుకోకుండ్రి, ఇజ్జత్ పోతుంది. విద్యను పట్టించుకుంటున్నామని చెప్పుకోకుండ్రి, వైద్యాన్ని పట్టించుకుంటున్నామని చెప్పుకోకుండ్రి. రైట్, కుట్రలు పక్కన పెట్టి నీళ్ళు ఇవ్వండి. మేడిగడ్డ సంబంధం లేకుండా కూడా ఇవ్వచ్చు. అజ్ఞాని ముఖ్యమంత్రి బుర్రలేని నీళ్ళ మంత్రితో రైతులకు కష్టాలు. నీళ్ళు ఇవ్వడం చేత కాకపోతే కేసీఆర్కి అప్పగించండి. 3 రోజుల్లోనే కాళేశ్వరంతో నీళ్ళు ఇచ్చి చూపెడతాం. మీకు శాత కాకపోతే మాకు అప్పచెప్పుండ్రి. అజ్ఞాని ముఖ్యమంత్రి బుర్రలేని నీళ్ళ మంత్రి అని చెప్పేసి ధ్వజమెత్తిండ్రు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ మీద నీళ్ళు ఇస్తలేరు, రైతన్నలను గోసపెడతా ఉన్నారని చెప్పేసి. రైట్, బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ. 24 మందికి అందజేసిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కిట్ల పంపిణీ ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో ఆదిలాబాద్ జిల్లా ముకురాకేలో అందజేత అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, బాలింతకు పుట్టిన పిల్లకు పిల్లగానికి మంచిగా ఉండాలి అని చెప్పేసి
కేసీఆర్ కిట్టు అనే పథకాన్ని తీసుకొస్తే ఆ కేసీఆర్ కిట్టు అని చెప్పేసి పథకాన్ని మూలకు వారేసిండ్రు, అటకెక్కిచ్చిండ్రు కాంగ్రెస్ నాయకులు. ఎందుకు? క్రెడిట్ గోస్ టు కేసీఆర్. దాని పేరు బాలింత కిట్టు అని చెప్పేసి మార్చుకున్నారు. మరి మార్చిన వాళ్ళన్నా అందిస్తుర్రు అంటే అందిస్తలేరు. బీఆర్ఎస్ నాయకులే చొరవ తీసుకొని ముకురాకే గ్రామంలో దాదాపు 24 మందికి గిఫ్ట్ ఏ స్మైల్ పేరు మీద ఈ కేసీఆర్ కిట్ను అందించిండ్రు. మీరు బంద్ పెడితే బంద్ చేసుకోరు, కానీ మేము గిఫ్ట్ ఏ స్మైల్ పేరు మీద కేసీఆర్ కిట్టు పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు 24 మంది మహిళలకు, బాలింతలకు అందజేసిండ్రు. మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఆర్థిక సాయం అందించి మరి అంబులెన్స్లో ఇంట్లో దించిండ్రు. కేసీఆర్ హయాంలో గవర్నమెంట్ దవాఖానాలలో డెలివరీల శాతం పెరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఘోరం. అసలు గవర్నమెంట్ దవాఖానాలకు పోవాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఈ కేసీఆర్ కిట్ను ఎన్టీఆర్ బేబీ కిట్టు అని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇక్కడనేమో మనోళ్ళకు సోయి లేకపోయి. పక్క రాష్ట్ర పోళ్ళకు నచ్చుతున్నాయి, పెద్ద పెద్ద దేశాలకు నచ్చుతున్నాయి, దేశంలో కొన్ని రాష్ట్రాలకు నచ్చుతున్నాయి, కానీ కాంగ్రెస్ నాయకులకు నచ్చలేవు కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు. రైట్, ఈ వార్తీడ కాంగ్రెస్ నేతలు నోళ్లు ధరిస్తే బూతులే, గాంధీ భవన్ను గలీజ్ భవన్గా మార్చిండ్రు, రాజకీయాలను బ్రట్టు పట్టిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పర్సంటేజ్ పాలన, మీడియాతో బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే పర్సంటేజ్ పాలన, గాంధీ భవన్ కాదది బూతుల భవన్గా మార్చిండ్రు, కాంగ్రెస్ నాయకులు నోరు ధరిస్తే బూతులే వినబడతా ఉన్నాయి, ఇంకొకటి ఏమీ లేదని చెప్పేసి ఎర్రోల శ్రీనివాస్ బీఆర్ఎస్ నేత మండిపడ్డారు. ఈ వార్త ఇక్కడ. ఇక ఘనంగా లస్కర్ బోనాలు, మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిండ్రు. నిన్న పట్టు వస్త్రాలు సమర్పించిండ్రు, తొలి బోనం సమర్పించిండ్రు పొన్నం ప్రభాకర్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బోనం సమర్పించిండ్రు, పట్టు వస్త్రాలు సమర్పించిండ్రు. ఈ వార్త ఇక్కడ హైలైట్గా నిలిచింది. రైట్, ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలలో హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ ఒక్క ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ చూస్తులందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై తెలంగాణ, శనార్థి.